మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామను బట్టి యేసయ్య మాట కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి ఓ మాటను మనం చదువుకుందాం. యేసు ప్రభు కాలంలో స్వార్థ జరిగినట్లుగానే అపోస్తుల కాలంలో కూడా స్వార్థ పరిచర్యలు విరివిగా జరుగుతున్న కాలంలో అపోస్తుడైన పౌలు ఒక పట్టణానికి ఉత్తరం రాస్తూ అక్కడ ఉన్నటువంటి క్షేమ సమాచారాన్ని గ్రహిస్తూ ఒక మాటని అపోస్తుడైన పౌలు ఆ సంఘానికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఈరోజు ఆ మాటను మనం శ్రద్ధగా చదువుదాం. దాంట్లో ఉండేటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు పరిశుద్ధాత్ముడు మనకు బోధించినట్లుగా దేవుని ఆత్మ మనకు వివేచన జ్ఞానాత్మను కలుగు చేసినట్లుగా ఏ విధం చేతనైనా ఈ ఆత్మ సంబంధమైన ఒరవడిలో మనం సిద్ధపడి అనేకులను దేవుని రాజ్యానికి సిద్ధపరచగలిగినటువంటి బాధ్యత ప్రభు మనకి యేసు రక్తం చేత కడగబడని మనకు ప్రభు అనుగ్రహించడానిక ఈ మాటలు మనం శ్రద్ధగా కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ఒక మాటని చాలా విషయాలు చెప్పాడు. ఒక విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో ఇలాగ రాయబడింది. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని ఓ విషయాన్ని పౌలు గారు రోమా సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ధర్మశాస్త్రాన్ని చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ధర్మశాస్త్రం చదివిన వాళ్ళంతా నీతిమంతులు కాదు అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అనగా దేవుని రాజ్య వారసులుగా మారడానికి, దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి ప్రభు మనకిచ్చింది ధర్మశాస్త్రం. ఒక రకంగా చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించే వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా ఎంచబడతారు అని ఈ పూట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తులైన పౌలు అనేకమైన సంఘాల్లో సేవ నిమిత్తమై ప్రయాసపడుతున్న కాలంలో అనేకమైన చోట్ల విరివిగా దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఎక్కువగా తను ప్రకటించింది ఏంటంటే యేసయ్యను గురించినటువంటి విషయాలు, దేవుని రాజ్యం కోసం, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఎలాగూ జీవించాలో చాలా విషయాలు మనకి నేర్పిస్తూ వచ్చాడు. ఈ కొత్త నిబంధన పాఠంలోనేటువంటి ఈ రోమా సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ, రోమా సంఘమా, దేవుని యందు మీ అందరికీ శుభం కలుగునుగా కానీ ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి విషయాల్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటను ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం చదివే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని వాక్యం ప్రకారంగా నడిపించబడే వాళ్ళు లేకపోవడం బహు బాధాకరం. యేసు ప్రభు దేనికి మనకి ఈ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడంటే ప్రతిరోజు వాడుకగా చదవడం మాత్రమే కాదు, కానీ ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్ని హృదయంలో అన్వయించుకొని దాని ద్వారా నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ విషయంలోనైనా నా విషయంలోనైనా మనందరి విషయంలోనైనా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నీవు నీతిమంతుడిగా కనబడాలి, నీవు యోగ్యుడిగా కనబడాలి, నీవు నీతిమంతుడివై దేవుని సన్నిధిలో నిలబడాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అనాది కాలంలో ధర్మశాస్త్రం లేక మునిపే అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు, నీవు నీతి నిమిత్తం నిందారహితుడుగా ఉండాలి అని. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడైతే ఎట్లాగూ నీతిమంతుడుగా కాగలడు అని అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాటిస్తారో, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారని. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో కొండ మీద యేసు ప్రభు ఒక ప్రసంగం చేస్తున్నాడు.
ఆ ప్రసంగంలో చెప్తాడు, నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక చక్కటి విషయాన్ని అక్కడ బోధిస్తున్నాడు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. నీతి కొరకు నువ్వు నిలబడి నీతిగా నువ్వు ప్రవర్తిస్తుంటే నీకు బాధలు కలుగుతాయి. కారణం ఏంటంటే నువ్వు నీతిమంతుడు కనుక లోకంలో ఉన్న వాళ్ళంతా నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలనేది దేవుని ఆలోచన. అయితే నీతి మార్గంలో లేనటువంటి బిడ్డలు నీతిమంతుడిగా నీవు ఉంటున్న కాలంలో తప్పక నీ జీవితంలో శ్రమలు వేదనలు కలుగుతాయని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ శ్రమలు బాధలు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు స్థానం ఎక్కడ ఉంటుంది అంటే, ధర్మశాస్త్రం చదివేవాడి స్థానం ఎక్కడుంటుందో చెప్పబడలేదు. కానీ పౌలు గారు అంటారు, ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రవర్తిస్తే, ధర్మశాస్త్రం ఏదైతే బోధించి ఏ ఆజ్ఞలైతే నీకు ప్రకటించబడిందో, ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన 10 ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడిపించబడుతూ 10 ఆజ్ఞలు పాటిస్తున్న వ్యక్తి, వాటిని హృదయంలో అన్వయించుకుని వాటి ప్రకారంగా నడిపించబడుతున్న వ్యక్తి అయితే, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నీవు నీతిమంతులుగా ఎంచబడతావు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నీతి నిమిత్తం హింసింపబడుతున్నవారు మీరు ధన్యులు. మీ లోకంలో మీకు హింస కలగవచ్చు నీతిగా జీవిస్తుంటే. నీతిగా జీవించడం వల్ల నీకు బాధలు కలగవచ్చు. నీతిమంతుడిగా ఉండడం వల్ల నీకు అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు కలగొచ్చు. కానీ నీకొక స్థానం ఉంది, పరలోక రాజ్యంలో నీకొక స్థానం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడికి కలిగే ఫలం ఏంటంటే ఈ లోకంలో ఇబ్బందులు కలుగుతాయి, హింసలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. కానీ నీకు పరలోక రాజ్యం నీకు స్వాస్థ్యంగా ఇవ్వబడుతుంది. కారణం ఏంటంటే నీవు దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా చదవడం మాత్రమే కాకుండా దాని ప్రకారంగా నువ్వు నడిపించబడుతున్నావు కనుక, దాని ప్రకారంగా నీ జీవితాన్ని మలుచుకుంటున్నావు కనుక, దేవాది దేవుడు నీకు ఇవ్వాలనుకుంది ఏంటంటే పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు స్వార్థ ప్రకటిస్తున్న రోజుల్లో చెప్పిన మాట ఇది. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు గారి చరిత్ర అయిపోయిన తర్వాత, యేసు ప్రభు గారు ఆరోహణం అయిపోయిన తర్వాత శ్రావ ప్రారంభించిన పౌలు గారు అంటారు, ధర్మశాస్త్రం చదివే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. ధర్మశాస్త్రం ప్రతిరోజు మానక చదివినోళ్ళు పరిశుద్ధులు కాదు. ఎవరు నీతిమంతులు అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళు నీతిమంతులు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైతే జీవించాలని ఆశపడతారో వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడతారు. అంటే ఈ యొక్క బోధలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని వాక్యం చదివినంత మాత్రాన నువ్వు నీతిమంతుడు కాలేవు. కానీ దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే నీవు నీతిమంతుడిగా మారతావు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో రాసి ఉంటుంది, ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఎప్పుడెప్పుడు ఇప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు, క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగకో బైబిల్ చదివినాడు కాదట. ప్రతిరోజు రాత్రి పగలు సమయమందును అసమయమందును దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ దాని ప్రకారంగా నడుస్తారో వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడతారు. యేసు ప్రభు అంటారు, వారిది పరలోక రాజ్యము. పరలోక రాజ్యం ఎవరు చేరతారు అని అంటే నీతిమంతులు చేరతారు. ఎవరు నీతిమంతులు అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైతే నడిపించబడతారో, దేవుని వాక్య ప్రకారంగా ఎవరు జీవిస్తారో, దేవుని వాక్య ప్రకారంగా ఎలాగూ నడిపించబడితే ఆత్మిక క్షేమాభివృద్ధి కలుగుతుందో, నాకు, నా కుటుంబానికి, నాకు, నా బంధువులకు, నా నిలవళ్ళ మధ్యలో నేను నీతిమంతుడని పిలువబడాలంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైతే నడిపించబడతారో వారు మాత్రమే నీతిమంతులని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రియ సహోదరుడి, సహోదరుడా, ఈ పగటిపూట యేసు ప్రభు మాటలు వింటున్నటువంటి నీవు ధర్మశాస్త్రం చదివే వ్యక్తి అయితే దేవుని రాజ్యానికి వారసుడు కాలేవు. దేవుని వాక్యం చదివి ప్రకటించబడినంత మాత్రాన నీవు దేవుని సన్నిధికి చేరలేవు.
మోక్షపురం అని పిలువబడుతున్న ఆ పరలోక పట్టణం నువ్వు సంపాదించుకోవాలంటే ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు నడవాలి అని కోరుకుంటున్నాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. నీకైనా నాకైనా దేవుని పట్టణంలో దేవుని రాజ్యంలో స్థానం కావాలి అని అంటే మనం చేయవలసింది ఏమిటంటే దేవుని వాక్యం ఎలాగైతే ప్రకటించబడుతుందో దాని ద్వారా నీవు నేను నడాలని కోరుకుంటున్నాడు దేవుడు. యేసుప్రభు అంటాడు, నీతి కొరకు నువ్వు హింసలు పడుతున్నావా, నీవు ధన్యుడివి. నీతి కొరకు నువ్వు ఆకలి దెబ్బలు కలిగి ఉన్నావా, నీవు ధన్యుడివి. నీతి కొరకు నువ్వు బాధలు అనిపిస్తున్నావా, నీవు ధన్యుడివి. నీతి కొరకు నువ్వు వేదల మధ్యలో కన్నీళ్ళ మధ్యలో నానుకున్న వాళ్ళు నిన్ను వెలివేశారా, నీవు ధన్యుడు. కారణం ఏంటంటే ఈ లోకంలో నీకు ఇబ్బందులు కలగవచ్చు, నీకు మాత్రం పరలోక రాజ్యంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నేను కలుగు చేస్తానని సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు స్వార్థ ప్రకటిస్తున్న రోజుల్లో చెప్పిన మాట ఇది. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, అయ్యా ధర్మశాస్త్రం చదివితే నువ్వు నీతిమంతుడు కాలేవు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా నడిస్తే నువ్వు నీతిమంతుడుగా ఎంచబడతావు. నీతిమంతుడు ఎక్కడుంటాడు అంటే దేవుని రాజ్యంలో ఉంటారు, దేవుని పట్టణంలో ఉంటారు. దేవుడు అనుగ్రహించే ఆ స్వాస్థ్యాన్ని పొందుకుంటావు. కారణం ఏంటంటే నీవు నీతిమంతుడివి కనుక దేవుని రాజ్యానికి నువ్వు వారసుడిగా మారతావు. ఒకవేళ యేసుప్రభు మాటలు వింటున్న నీ జీవితంలో ఇప్పటికే ధర్మశాస్త్రం చదివే అనుభవం, ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యాన్ని చదివే ఒక అనుభవం నీలో ఉండవచ్చు. దేవుని వాక్యం చదువుతున్న నీ జీవితంలో ఆ వాక్య ప్రకారంగా నేను నడవగలుగుతున్నానా, ఆ వాక్య ప్రకారంగా నా జీవితాన్ని నేను కట్టుకోగలుగుతున్నానా, వాక్య ప్రకారంగా నా జీవితం నా కుటుంబాన్ని కట్టుకోగలిగిన స్థితిలో కనుక నీవు ఉంటే ప్రభు చెప్తున్న చక్కటి మాట ఏంటంటే పరలోక రాజ్యాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. ఒక వ్యక్తి నీతిమంతుడిగా మారాలి అని అంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వారసుడిగా మారాలంటే చేయవలసిన పని ఏంటంటే ధర్మశాస్త్రం చదివి విడిచిపెట్టడం కాదు, ధర్మశాస్త్రాన్ని హృదయం అనే పలకమైన రాసుకుని దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఉంటే అక్కడ రాసుంది మొదటి కీర్తనలో, అతడు చేయునదంతయు సఫలం. మన జీవితంలో సఫలం కాక విఫలం ఎందుకు అయిపోతుందంటే నువ్వు నీతిమంతుడిగా ఉండలేకపోతున్నావు. ధర్మశాస్త్రాన్ని వినే వ్యక్తిగా ఉన్నావు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా నడవాలనే ఆశ ఆలోచన నీలో లేదు కనుక నీ జీవితంలో సఫలం అవ్వాల్సిన పనుల్లో విఫలం కనబడుతుంది. విఫలం కనబడగానే నీకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోయాడు. దేవుడు నిన్ను మర్చిపోలేదు సహోదరుడా సహోదరి, దేవుడిని నీవు మర్చిపోయావు. ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని మాటల ప్రకారంగా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిపించబడవలసిన నీవు దేవుని ఆజ్ఞలు మర్చిపోయావు కనుక నీ జీవితంలో కన్నీళ్ళు ఎదురవుతున్నాయి, బాధలు ఎదురవుతున్నాయి. మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభువుని నమ్ముకుని ఇంతకాలం అయిందండి, యేసు ప్రభువుని నమ్ముకుని నేను సంవత్సరాలు అయిందండి, ఇంకనూ నా జీవితంలో బాధలు పోలేదండి, వ్యాధులు పోలేదండి, నాకు ఒక నెమ్మది దూరం అయిపోయిందండి అని అంటున్నావంటే యేసు ప్రభు మాటలు వింటున్నావు, యేసు ప్రభు సన్నిధికి వెళ్తున్నావు, కానీ యేసయ్య మాటల ప్రకారంగా నడిపించబడలేకపోతున్నావు. ధర్మశాస్త్ర ప్రకారంగా నడిపించబడడానికి ఇష్టపడట్లేదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. పౌలు గారు అంటారు, రోమా సంగమా మిమ్మల్ని చూసినప్పుడు మాకు మిగిలిన అపేక్ష కలుగుతుంది మీతో ముచ్చటించాలని. అయితే మీకు ఒక ఉత్తరం రాస్తున్నాను. ధర్మశాస్త్రం చదువుతున్నావు వాస్తవమే, ధర్మశాస్త్రం చదవడమే కాదు దాని ప్రకారంగా నువ్వు ప్రవర్తించాలి. అంటే ధర్మశాస్త్రం ఏదైతే నీకు బోధిస్తుందో, దేవుని వాక్యం ఏదైతే నీకు ప్రకటించబడుతుందో దాని ప్రకారంగా నువ్వు నడవడానికి ఇష్టపడాలి. కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో, శరీరం కొంచెం బలహీనం అవుతుందని సంతోషంగా శరీరం ఉండలేక శరీరాన్ని నలగొట్టుకోవాలని ఒకవేళ నువ్వు ఇబ్బంది పడుతున్నామో, ఈ లోకంలో నువ్వు శరీరాన్ని నలగొట్టుకుంటే దేవుని రాజ్యంలో నువ్వు నీతిమంతుడుగా కనబడతావు. ఈ లోకంలో సంతోషంగా జీవించాలి, శరీరానికి సుఖభోగాలకు అప్పగించుకోవాలని కోరుకుంటే దేవుని రాజ్యానికి వెళ్లకుండా విడవబడతావు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో చివరి మాటగా చెప్తున్నాడు, నీతి కొరకు నువ్వు హింసింపబడితే పరలోక రాజ్యంలో నీవు ఉంటావు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ధర్మశాస్త్రం చదివేవాడు పరిశుద్ధులు కాదు, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాటించి ప్రవర్తిస్తారో వాటి ప్రకారంగా నడుస్తారో వారు నీతిమంతులు అని. ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో నీతిమంతుగా మారడం కారణం ఏంటంటే దేవుని వాక్యం చదివేవారు ఉన్నారు, కానీ దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించేవాళ్ళు లేకనే అనేకమైన కుటుంబాలు అనేకమైన జీవితాల్లో కన్నీళ్ళు ఎదురవుతున్నాయి. ప్రియ సహోదరుడా,
సహోదరి, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో విని వదిలేసే భక్తి నువ్వు చేస్తే దేవుని రాజ్యానికి చేరలేవని, నీతిమంతుడు కాలేదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నువ్వు నీతిమంతుడిగా మారాలి, దేవుని రాజ్యంలో నీకంటూ ఒక స్థానం కావాలి అని కోరుకుంటే ఇక నుండైనా నీవు చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్య ప్రకారంగా నడిపించబడ్డానికి నువ్వు ఇష్టపడాలి. ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే కోరుకుని ఆ ప్రకారంగా దేవుని వాక్య ప్రకారంగా నేను నడవాలి అని కోరుకుని ఇష్టపడతారో వారిని దేవుని రాజ్యానికి చేర్చాలని కోరుకుంటున్నాడు. యేసయ్య మాట కార్యక్రమం ద్వారా మరోసారి నీకు ప్రభు చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రవర్తించడానికి, ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు నడవడానికి ఇష్టపడగలిగితే నా దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదించి ఆయన రాజ్యానికి వారసుడిగా మార్చునుగా.